ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. భారత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గోరంట్లతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని, జగన్ను ఇబ్బంది పెట్టిన జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకోవడం ఏంటని జక్కంపూడి ప్రశ్నించారు. ఎంపీ భరత్ వెనుక రౌడీ షీటర్లు, భూ కబ్జాదారులు ఉన్నారన్నారు. రాజానగరంలో దళితులు, గిరిజనులు, బీసీలను భరత్ రెచ్చగొడుతున్నారని జక్కంపూడి ఆరోపించారు. భరత్ తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తర్వాత తూచ్ అంటున్నారన్నారు. ఏం ప్రోటోకాల్ ఉండాలి? కనీసం పార్టీలో ఉండే మనుషులు ఎవరు, పార్టీలో సీతానగరం మండలానికి ఇన్ఛార్జి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని తెలుగుదేశం అంటాడు. శివరాం సుబ్రహ్మణ్యం గారికి ఏం ప్రోటోకాల్? శివరాం సుబ్రహ్మణ్యం సిఈసి మెంబరు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. పార్టీలో ఎప్పుడైనా విషయాలు తెలుస్తాయి కదా, అసలు జ్ఞానం ఉంటే తెలుస్తుంది. ఎవరైతే కారులో వచ్చిన వాళ్ళు వెనకాల వాళ్ళు తప్పితే ఎక్కడ ఏ వార్డులో ఎక్కడ ఎవరున్నారు. అటువంటిది 1వ తారీఖు కార్యక్రమం పెడితే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా దానికి ముందు రోజు మీటింగ్ పెట్టడం, వచ్చేసి నేను ఇంకోటి ఏదో ప్లేస్ చెప్తా అక్కడికి రమ్మని చెప్పడం. ఏం చేద్దామని అనుకుంటున్నారు? జేడీ లక్ష్మీనారాయణ ఎవరు జేడీ లక్ష్మీనారాయణ? జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఇబ్బందులు పెట్టడానికి గురి చేసినటువంటి వ్యక్తి. ఆయనతో చూసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారా? ఫోటోలు తీసుకుంటారా? సోషల్ మీడియాలో పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏక వాలినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే కూడా క్షమించేది లేదు, వదిలేది లేదు. అక్కడికి వచ్చి నేను ఆ దాడిని ఖండించడం జరిగింది. ఆ దాడి, ఇలాంటి దాడి జరగకూడదు, ఇలాంటి దాడి దారుణమైనదని ఖండించి ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. నాకు అక్కడ అరెస్ట్ జరిగిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు పేర్లు తెలిసి తప్పితే మిగతా వాళ్ళు ఎవరున్నారో కూడా నాకు కూడా తెలియదు. దాని తర్వాత ఇమీడియట్గా అక్కడ ఆ దాడి జరిగిన ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళి ఒక బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా నేను అక్కడికి వెళ్ళి, ఇది మీకు ఏ రకమైన ప్రాణహాని లేదు, మేము పూర్తిగా భరోసాగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము దళితుల పక్షపాతి, దళితులకి ఎప్పుడు కూడా, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా అండగా ఉంటామని భరోసా కల్పించి నేను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి వెళ్ళి చెప్పాము. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత మా పార్టీకి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు నన్ను దూషించడం మొదలుపెట్టారు.